ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం. క్రీస్తు యేసునందు మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి స్తుతులు స్తోత్రాలు తండ్రి. మీ యొక్క కృప చేత దయచేత ఆ యొక్క 2026 సంవత్సరం అని దయా కిరీటాన్ని అందరి జీవితంలో ప్రవేశపెట్టి 4 రోజులు మీ కుప్పలో భద్రపరుచుకొని కాచి కాపాడి యొక్క మా ప్రభువారి పునరుద్ధరణ దినాన సంగముగా కూడుకొని మరికొన్ని సంగతులు పరిశుద్ధ గ్రంథం నుంచి నేర్చుకుని ఆలోచించే ధన్యత దయచేస్తున్న దేవా స్తోత్రాలు నాయనా. వచ్చిన వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరున ముట్టండి, తాకండి, పరిశుద్ధపరచండి, బలపరచండి తండ్రి. ఇక సమయంలో మేమంతా కూడా సంగముగా కూడుకొని పరిశుద్ధ గ్రంథం నుంచి గొప్ప సంగతులు పరిశోధన చేస్తుండగా మందరికీ పరిశుద్ధాత్మ సాయన దయచేయండి తండ్రి. మాట్లాడిన నాకు కూడా ఆత్మసాయన దయచేయండి దేవా. నేను సత్యవాక్యం సరిగా విభజించి మాట్లాడే ఆత్మసాయన దయచేయండి తండ్రి. మనసును సంతోషపెట్టే మాటలను మాట్లాడకుండా మిమ్మల్ని మాత్రమే సంతోషపెట్టే విధంగా మాట్లాడు కృప చూపండి దేవా. నన్ను తగ్గించుకుని మేము ఇచ్చేస్తూ మీకే కీర్తి మహిమ తెచ్చే విధంగా మాట్లాడే భాగ్యం ప్రసాదించండి తండ్రి. నా ద్వారా మాట్లాడే ప్రతి మాట వింటున్నందరి ఉదయాలలో ఫలింపచేయమని సమస్త ఘనతమయ ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా పబును మా రక్షకుడును మీ పిరికుమాడు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ముందుగా దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కూడి వచ్చిన సంఘస్థులకు, ఆన్లైన్ ద్వారా యూట్యూబ్ ద్వారా వింటున్న దేవుళ్ళందరూ కూడా యేసుక్రీస్తు నామమున వందనాలు. దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి మనమంతా ఈ విధంగా సంఘముగా కూడుకుని ఈ యొక్క 2026 సంవత్సరము మొదటి ఆదివారములో ఒక గొప్ప అంశాన్ని పరిశుద్ధ గ్రంథము నుంచి నేర్చుకుని ఆలోచించి ధన్యత దయచేస్తున్న తండ్రికి యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతలు చెల్లిద్దాం. ఆమేన్. ఈరోజు దేవుడు సంఘాన్ని ఆన్లైన్ ద్వారా యూట్యూబ్ ద్వారా వింటున్న ప్రతి ఒక్కరిని ప్రేమించి మనందరి కోసం ఏర్పాటు చేసిన అంశం దేవుని దయా కిరీటము. దేవుని దయా కిరీటము. ఎన్నో జ్ఞాపకాలు 2025లో మన జీవితంలో ఎన్నో జ్ఞాపకాలు. ఇక 2026 ఎందుకు ఇచ్చాడనేది కూడా ఆలోచన లేకుండా హ్యాపీ న్యూ ఇయర్ అని, కొత్త సంవత్సరము వచ్చింది అని, గుడ్ బై టు 2025, వెల్కమ్ టు 2026 అని ఎన్నో నీతులుగా చాలామంది ఇండ్ల ముందు ముగ్గులు వేసుకొని సంవత్సరం వచ్చింది, కొత్త సంవత్సరం వచ్చిందని ఎన్నో నీతులుగా గొడవలు చేస్తూ ఎగురుతూ గెంతుతూ రోడ్ల మీద మనము చూసాం. అంటే మనిషికి హడావిడి ఇష్టం, మనిషికి గోల ఇష్టం. ముగ్గులని, క్రాకర్స్ అని, టీవీల్లో విషెస్, వాట్సాప్ ద్వారా విషెస్, ఫేస్బుక్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా విషెస్, ఎన్నో నీతులుగా విషెస్ చెప్పుకుంటున్న వీళ్ళు కొత్త సంవత్సరము వచ్చింది అంటున్నారు. కొత్త సంవత్సరం వచ్చింది అనడం తప్పు, దేవుడు ఇచ్చాడు అనాలి. అర్థమవుతుందండి? దేవుడు ఇచ్చాడు అనేది కరెక్ట్, వచ్చింది అనేది తప్పు. దేవుని బిడ్డలారా, ఆ విధంగా మనము 2025 ముగించుకొని 26 సంవత్సరంలో 4వ రోజు సగం దినం అయిపోయింది. ఇప్పటికి 4వ రోజు సగం దినం అయిపోయింది. ఇప్పటి వరకు దేవుడు మనల్ని ఉంచాడు. అందుకే లోకానికి తెలియంది బైబిల్ చెప్పేది. యెషయా గ్రంథం 27వ అధ్యాయము, యెషయా గ్రంథము 27వ అధ్యాయము 3వ వచనం చదువుకుంటే, యెషయా గ్రంథము 27వ అధ్యాయము 3వ వచనం, యెహోవాను నేను దానిని కాపు చేయుచున్నాను. ఏందట? ప్రతి నిమిషమున
నేను దానికి నీరు కట్టుచున్నాను, ఎవడును దాని మీదకి రాకుండానట్లు దివారాత్రము దాన్ని కాపాడుచున్నాను. దివారాత్రము కాపాడే దేవుడు, ప్రతి నిమిషమున మనల్ని కాపాడే దేవుడు. అలా దేవుడు కాపాడుతున్నాడు కాబట్టి మనం ఇంకా బ్రతికున్నాం. వాస్తవానికి ఈ రోజుకి చాలా మంది లేరు. 31 పోయిన సంవత్సరము అర్ధరాత్రి 31 డిసెంబర్ 31 నైట్ హ్యాపీ న్యూ ఇయర్ అనుకుంటూ ఎంతో మంది రోడ్ల మీద తిరుగుతూ ఎంతో మంది యాక్సిడెంట్ల ద్వారా మరి కొన్ని కాలిపోయి, కొన్ని బాణలలో కాలిపోయి చనిపోయిన వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఉన్నారు. అంటే వాళ్ళ జీవితంలో 2026 సంవత్సరం లేదు. అర్థమవుతుందండి? చాలా మంది ఈ రోజుకు లేరు. క్రొత్త సంవత్సరం పేరు మీద గెంతి డాన్స్ వేసిన వాళ్ళు కూడా చనిపోయిన వాళ్ళు ఎన్నో న్యూస్లో మనం చూసాం. కానీ ఎందుకు ఇచ్చాడు 2026 ఎందుకు ఇచ్చాడు దేవుడు మన జీవితంలో? ఎందుకు మనకి ఇచ్చాడు దేవుడు? ఎందుకంటే దేవుడు ప్రతి దినము, ప్రతి క్షణము, ప్రతి నిమిషము దివారాత్రము కాపాడే దేవుడు, మనము నమ్ముకున్న దేవుడు. అందుకే దేవునికున్న పేరు నేను కునుకను నిద్రపోడు. ఇశ్రాయేలు కాపాడుతున్న దేవుడు కునుకను నిద్రపోడు అని రాయబడి ఉంటుంది. కీర్తన గ్రంథం 121:4 కీర్తన గ్రంథం 121 అధ్యాయం 4 చదువుకుంటే దేవుని వాళ్ళరా, కీర్తన గ్రంథం 121 అధ్యాయము 4 ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఎందుకు కునుకడు నిద్రపోడు? మన కోసమే మనల్ని కాపాడడానికి, మనల్ని కాపాడుకోవడానికి, మనం రక్షించుకోవడానికి, మనల్ని పరలోకం తీసుకెళ్ళడానికి ఎన్నో రకాలుగా దేవుడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు దేవుని వలన. అందుకే మనం ఎన్నోసార్లు మాట్లాడుకుంటున్నట్టుగా, బైబిల్లో చదువుకుంటున్నట్టుగా, ఒక రైతు 3 నుంచి 6 నెలలు కష్టపడితే పంట వచ్చేస్తుంది అనుకుంటున్నాడు చాలామంది. రైతు కష్టపడితే పంట రాదండి, దేవుడిస్తే వస్తుంది. మనం ఒక నెలంతా ఉద్యోగం చేసి ఆ డబ్బులు తీసుకెళ్లి షాపులోకి వెళ్ళి మన ఆహార పదార్థాలు కొనుక్కుంటున్నాము, మన కష్టంతో కొనుక్కుంటున్నాం అనుకుంటున్నాం. కానీ ఆ షాపులకు ఎక్కడి నుంచి వచ్చింది? రైతు దగ్గర నుంచి వచ్చింది. రైతుకి ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడిస్తే వచ్చింది. దేవుడు పంటనిస్తే వచ్చింది. అదే చెప్తున్నాడు చూడండి. కీర్తన గ్రంథము 65వ అధ్యాయం 9 నుంచి 11 వరకు చూస్తే, కీర్తన గ్రంథము 65వ అధ్యాయము 9 నుంచి 11 వరకు చూస్తే దేవుని వాళ్ళారా, దేవుడు భూమిని దర్శించి తడుపుచున్నారట వర్షం ద్వారా. దేవుడు తడపకపోతే పదును లేదు, పదును లేకపోతే గింజ మొలవదు, గింజ మొలవకపోతే దానికి ఆకారం రాదు, చెట్టు రాదు, పంట రాదు, మనకి తినుండదు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడట? భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నాడు, దానికి మహదైశ్వర్యం కలగజేయుచున్నాడు. దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. ఇప్పుడు నదులన్నీ నీళ్లతో ఉన్నాయి అంటే కారణము దేవుడు వర్షాలుగా ఇస్తున్న ఆ నీరు ప్రవహిస్తుంది కాబట్టి అవి నదులుగా కనబడుతున్నాయి, నీళ్లు కలిగి ఉన్నాయి. దానికి దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. నీవు భూమిని అట్లు సిద్ధపరచగా దానికి ధాన్యం దయచేస్తున్నాము. చూడండి, దేవుడు చేసింది ఏది కూడా మనిషి గమనించడం లేదు. వర్షం ఇచ్చేది దేవుడు, పంట ఇచ్చేది దేవుడు, ఆ గింజ మొలిపించేది దేవుడు, దానికి ఆకారం ఇచ్చేది దేవుడు, అవన్నీ మనకు భోజనంగా ఇచ్చేది దేవుడైతే ఆ దేవుడు ఎన్ని చేస్తున్నది పక్కకి పెట్టి మనమేదో సాధించినట్టుగా హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ అనుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాం. దేవుని వల్ల దేవుడు ఇస్తేనే ఈ క్రొత్త సంవత్సరం 2026 సంవత్సరం మన జీవితంలో వచ్చింది. అది రావడానికి దాని వెనుక ఎన్నో దేవుడు చేస్తున్నాడు. చూడండి, వారికి ధాన్యం దయచేస్తున్నాము, దాని దుక్కులను విస్తారమైన నీళ్లతో తడిపి దాని గనిమలను పదును చేస్తున్నాము. రైతు నాగళ్ళ బట్టి ట్రాక్టర్లతో కల్టివేటర్లతో దున్నిన నీరు దేవుడు లేకపోతే పంట రాదండి,
పంట రాదు, భూమి చదను కాదు, భూమి తడవదు, భూమిలో పదును లేకపోతే పంట రాదు. కానీ ఇవన్నీ చేస్తున్నది దేవుడు. దాని గనుమలను చదును చేయుచున్నావు. దేని చేత? వాన జల్లుల చేత దానిని పదును చేయుచున్నావు. వర్షమనే జల్లుల చేత ఆ భూమిని పదును చేస్తున్నాడు కాబట్టి ఆ భూమిలో నుంచి పంట వచ్చింది. ఇప్పుడు ఈ సంవత్సరం, పోయిన సంవత్సరము చాలా మంది వ్యవసాయంలో నష్టపోయారు. పంటలన్నీ పోయాయి. ఎందుకు? దేవుడు ఇయ్యలేదు. దేవుడు ఎందుకు ఇయ్యలేదు? మనిషి దేవుడు మాట వినడం లేదు కాబట్టి పంటలన్నీ నష్టపోయాయి. నష్టపోయినా కానీ మనిషి గమనించుకోలేకపోతున్నాడు. ఎందుకు ఇలా జరిగింది, దానికి మేమే కారణం అనేది తెలుసుకోకుండా మనిషి బ్రతికేస్తున్నాడు. సరే అండి, భూమికి పదును చేస్తున్నాడు, దుక్కులు దున్నుతున్నారు, వర్షము జల్లిస్తున్నాడు, పదునవుతుంది. ఇవన్నీ ఉంటే సరిపోతుందా? ఇవన్నీ అనుభవించడానికి ఎవరుండాలి? మనిషి ఉండాలి కదా, మనం ఉండాలి కదా. ఇవన్నీ అనుభవించడానికి మనిషి ఉండాలి. అదే చెప్తున్నాడు. అది మొలకెత్తగా, ఆ విత్తనము మొలకెత్తగా నీవు దాన్ని ఆశీర్వదించుచున్నావు. సంవత్సరమును నీ దయాకీటమును ధరింపజేసి ఉన్నావు. చూడండి, సంవత్సరమని దయా కిరీటము మనకి ధరింప చేశాడు కాబట్టి 2020 సంవత్సరం అంతా మనం బ్రతికుండి 26వ సంవత్సరంలో 4వ దినానికి వచ్చాం. హ్యాపీ న్యూ ఇయర్ అంటే 26 మొత్తం హ్యాపీ న్యూ ఇయర్ అనేది కాదు. ఉంటామో లేదో మనకేం తెలుసండి. 25 అంతా కూడా దేవుడు 365 రోజులు కాచి కాపాడిన దేవుడు 26 కూడా మన జీవితంలో ప్రవేశింపచేసి 4వ దినాన మనల్ని ఉంచి ఈ విధంగా సంఘముగా కూడుకొని భాగ్యాన్ని మనకిచ్చి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అంటే సరే అండి, వర్షాలు పడ్డాయి, పదునైంది, దుక్కి దున్నాడు రైతు, పంట వచ్చింది, మనం బతుకున్నాం. ఇవన్నీ ఉంటే సరిపోతుందా? ఇవన్నీ ఉంటే మనం బతుకుతామా? మనం బతకాలంటే ఏం కావాలి? ప్రాణవాయువు కావాలి, గాలి కావాలి. గాలి లేకపోతే మనం బతకలేం కదా. మరి గాలి ఇస్తున్నది ఎవరు? అదే రాస్తున్నాడు చూడండి. గాలి ఇస్తున్నది ఎవరు? చూడండి, ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయము 13వ వచనం. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 13వ వచనంలో, ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 13వ వచనం. ఆయన ఆజ్ఞనీయంగా జలరాశులు ఆకాశ మండలములో పుట్టును, భూమి అంత భాగముల నుండి, భూమి అంతర భాగములలో నుండి ఆయన ఆవిరి యొక్క చేను, వర్షము కలుగునట్లుగా ఆయన మెరుపులు పుట్టించును, తన ధనాగారములో నుండి గాలిని రావించును. గాలి అనే ప్రాణవాయువు లేకపోతే మనిషి బతకలేడు. ఇవన్నీ వర్షాలు ఇస్తున్నాడు, ఋతువులు ఇస్తున్నాడు. ఋతువులు లేకపోతే, కాలాలు లేకపోతే మనిషి బతకలేడండి. ఇప్పుడు 3 కాలాలు, వర్షకాలము, ఎండాకాలము, చలికాలము, ఇవన్నీ కాలాలు ఉంటేనే వాతావరణం బ్యాలెన్స్గా ఉంటుంది. ఈ కాలాలన్నీ ఉంటేనే మనిషి ఆరోగ్యంగా ఉండగలుగుతాడు. అందుకే చూడండి, కాలంలో తేడాలు వచ్చేస్తున్నాయి. చలికాలము కొంతకాలం అయిపోతుంది, వర్షకాలం ఎక్కువగా పెరుగుతుంది, ఎండలు వస్తున్నాయి, అంతే గజిబిజి అయిపోతుంది. ఎందుకు? మనిషి అనేవాడు ప్రకృతిని చెడగొట్టి బతుకుతున్నాడు కాబట్టి ఈ ప్రకృతిలో ఇవన్నీ తేడాలు కనబడుతున్నాయి. కానీ ఋతువులు అనేవి లేకపోతే కూడా ఈ కాలాలు ఉండవని అపోస్తుల కార్యాల్లో 14వ అధ్యాయం 10వ వచనం రాస్తున్నాడు చూడు లూకా గారు. అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయము 17వ వచనం మనం చదువుకుంటే దేని వలరా? అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయము 17వ వచనం. అయినను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును, ఎవరు? దేవుడు ఆకాశం నుండి మనకు వర్షమును, ఫలవంతములైన ఋతువులను దయచేయచ్చు, ఆహారం అనుగ్రహించుచు, ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు, మేలు చేయుట చేత తన్ను గూర్చి సాక్ష్యం లేకుండా చెయ్యలేదని వాళ్ళు చెప్తున్నారంటే, దేవుడిని చేస్తున్నప్పుడు దేవుడి గురించి సాక్ష్యం ఇన్ని కనబడుతున్న మనిషి గమనించుకోకుండా ఒక మత్తు ఆవరించిన మనిషిని,
ఒక మత్తులోకి వెళ్ళిపోయాడు. మనోనేత్రులు మూయబడ్డాయి, అర్థం చేసుకునే పరిస్థితులు లేడు. మనిషికి హడావిడి గోల కావాలంతే. కానీ ఇన్ని దేవుడు చేస్తుంటేనే ఇవన్నీ మన దగ్గరికి వస్తున్నాయి. ఒక పూట మనం భోజనం చేయాలంటే ఆయన సెలవు కావాలి కదా. ఆయన సెలవిస్తే ఒక పూట భోజనం చేయగలము. లేనంటే మనకి భోజనం కూడా చేసే పరిస్థితి ఉండదు దేవుని వల్ల. అందుకే చూడండి, సరే అండి, వర్షాలు ఇస్తున్నాడు, ఋతువులు ఇస్తున్నాడు, భూమి చదనవుతుంది. మళ్ళా మనము ఉద్యోగం చేసుకొని వ్యాపారం చేసుకొని మనం పడుకోవాలి కదా. మనం పడుకోవాలంటే మనం రాత్రి అనేది కావాలి కదా. కాబట్టి పగలు రాత్రులు కూడా దేవుడే ఇస్తున్నాడు. చూడండి, పగలు రాత్రులు ఒకసారి చదువుకుంటే కీర్తన గ్రంథం 74వ అధ్యాయం 16-17 వచనాల్లో, కీర్తనల గ్రంథము 74వ అధ్యాయము 16-17 వచనాలు. పగలు ఎవరిది? దేవుంది. పగలు నీదే, రాత్రి నీదే. సూర్యుని చంద్రుని నిర్మించింది దేవుడే. భూమికి సరిహద్దు నియమించింది కూడా దేవుడే. వేసవి కాలమును చలికాలమును దేవుడే కలగజేశాడు. వేసవి కాలము, చలికాలము, వర్షకాలము కలగజేసింది ఎవరు? దేవుడే. ఈ పగలు రాత్రులు ఇచ్చింది దేవుడే. ఇవన్నీ చూడండి, ఒక రోజు గడవాలంటే 24 గంటలు కదా. 24 గంటలకు ఒక రోజు కదా. 24 గంటలు అంటే మరి భూమి ఎంత తిరగాలండి? దేవుడు దాని వెనుక ఎంత క్రమం పెడితే 24 గంటలు మన జీవితంలో వస్తుంది. కల్ మిల్లింగ్ అంటారు స్టైల్గా. కల్ మిల్లింగ్ అంటారు. రేపు కలవాలంటే దేవుడిని జీవితంలో ఆ దినాన్ని ఉంచితేనే రేపు మనము కలవగలం దేవుని వల్ల. ఇన్ని రీతిలుగా దేవుడు మనల్ని కాచి కాపాడుతున్నాడు. పగలు రాత్రి ఆయనదే, వేసవి కాలము, చలికాలము, వర్షకాలము ఆయనదే. మరి గాలినిస్తున్నాడు ప్రాణవాయువుగా. ఇవన్నీ ఇస్తున్న దేవుడు, ఇవన్నీ అనుభవిస్తున్న మనిషి ఆ దేవుణ్ణి తెలుసుకుని దేవునికి లోబడి బ్రతకకపోతే ఏం జరుగుతుందో అనేది యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్నారు. ఒక రూపకంగా మాట్లాడుతున్నారు. చూడండి, లూకా సువార్త 13వ అధ్యాయం. లూకా సువార్త 13వ అధ్యాయము 7-9 వరకు. లూకా సువార్త 13వ అధ్యాయం 7-9 వరకు చదువుతూ దేవుని వల్లరా. లూకా సువార్త 13వ అధ్యాయము 7-9 వరకు. కనుక అతడు ఇదిగో 6 నుంచి చదవమ్మా. మరియు ఆయన వారితో ఉపమానం యేసుక్రీస్తు ఉపమాన రూపకంగా చెప్తున్నారు. ఒక ఉపమానం చెప్తున్నారు. ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు ఆ అంజూరపు చెట్టు పండ్ల వెతిక వచ్చినప్పుడు, చూడండి, మనము కూడా ఏదైనా లాభం కోసమే చేస్తాం కదా. ఉద్యోగం చేసేది జీతం కోసం కదా. వ్యాపారం చేసేది లాభం కోసము. మనకి ఏ లాభం లేకపోతే ఏ పని చేయం కదా. అలాగే ఈ రైతు ప్రభువారు చెప్తున్న ఉపమానంలో ఈయన కూడా ఏం చేస్తున్నారంటే, అంజూరపు చెట్టుకి ఏదైనా ఫలాలు ఉంటాయేమని దాని యొక్క పండ్లు వెతకడానికి వచ్చారట. ఆ వచ్చినప్పుడు ఏం జరిగింది? ఏమీ దొరకలేదట. చూడండి, దేవుని వల్ల ఏమీ దొరకలేదు. ఆ యజమానికి, ఆ రైతుకి ఏమీ దొరకలేదట. అప్పుడు ఏం చేస్తాడండి రైతు? కనుక అతడు ఇదిగో 3 ఏళ్ల నుంచి నేను ఈ అంజూరపు చెట్టున పండు మెద్దగా వచ్చుచున్నాను, కానీ 3 సంవత్సరాలు ఏం చేస్తున్నాడట? 3 సంవత్సరాలు దానికి వేడి చేస్తా ఉన్నాడు. పండ్లు వస్తున్నాడే పోతున్నాడు, కానీ పండు ఉండడం లేదట. 3 ఏళ్ల నుంచి నేను అంజూరపు చెట్టున పండు వెతకవచ్చుతున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయుము అంటున్నాడు. నరికివేయండి. ఎందుకు వద్దు? ఎందుకొద్దు? పంట పండడం లేదు. భూమి వృధా అయిపోతుంది. ఆ స్థలం వృధా అయిపోతుంది. నా కష్టార్జిత వృధా అయిపోతుంది. కాబట్టి ఆ చెట్టుని నరికి అంటున్నాడు. దీనివల్ల ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోట మాలితో చెప్పెను. చూడండి, ద్రాక్ష తోట మాలితో
చెప్పాను. ద్రాక్ష తోట యజమానుడు చెప్తాడు, ఎందుకయ్యా 3 సంవత్సరాలు తీసేసి నరికేసి దానివల్ల ఏం ప్రయోజనం, భూమి వ్యర్థమైపోతుంది అంటున్నాడు. అయితే వాడు అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము, అది ఫలించినా సరే లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పెను. 3 సంవత్సరాలు ఒక ద్రాక్ష తోట యజమాని పంట వండకపోతే నరికేయడానికి ప్లాన్ చేస్తున్నప్పుడు అక్కడ అయ్యా ఆ తోట అంటున్నాడు, నేను ఎరువేస్తాను, ఇంకొక సంవత్సరం ఆగు. ఇదంతా ఎవరనుకుంటున్నారు? ఆ ఫలించని అంజూరపు చెట్లము మనమే. ఫలించిన అంజూరపు చెట్టు మనిషే అయినా కానీ యేసుక్రీస్తు ప్రభువారు తండ్రిని వేడుకుంటున్నాడు, ఇంకొక సంవత్సరం అవకాశం ఈయన మారుతాడు లేదా ఈమె మారుతుందని ప్రభువారు బతిమలాడుకుంటున్నారు తండ్రిని. కాబట్టి ఈ సంవత్సరాలన్నీ మన జీవితంలో వస్తూ ఉన్నాయి, ఇలా వెళ్ళిపోతూ ఉన్నాయి, కానీ అలా ఎప్పటికీ వస్తాయని మనము గ్యారంటీ ఇవ్వలేము దేవుని వల్ల. ఎందుకంటే 3 సంవత్సరాలు చూసిన ఆ తోట యజమాని నరికివేయమన్నా కానీ యేసుక్రీస్తు తోట యజమాని అయిన తండ్రి అయిన దేవుడైనప్పుడు అంజూరపు చెట్టు మరమైనప్పుడు ఆ బతిమారుకుంటుంది యేసుక్రీస్తు ప్రభువారు మన తరపున తండ్రిని వేడుకుంటున్నాడు, ఇంకొక సంవత్సరం ఆగు, ఇంకొక సంవత్సరం ఆగు, ఇంకో సంవత్సరం ఆగు, నేను బాగా వాక్యం చెప్తాను, వాక్యం ద్వారా ఇంకా మారుస్తాను అని ప్రభువారు వేడుకుంటున్నారు. కాబట్టి ఇంకా మనము బ్రతికి కదులుతున్నాం భూమి మీద దేవుని వలన. బాగా ఆలోచించాలి, మనం బాగా ఆలోచించాలి. ఒకనాడు మనకు తెలుసు సింహాల బోనలో దానియేలును వేయడం జరిగింది. అర్థమవుతుందండి? సింహాల బోనులో దానియేలును వేయడం జరిగింది. కానీ ఆ దానియేలు సింహాల బోనులో ఉన్నప్పుడు దేవుడు కాపాడకపోతే ఆయన బతకగలడా? ఆలోచించండి. ఇప్పుడు రాజు ఆ ప్రజలు చెప్పిన మిస్గైడ్ తప్పుదార పట్టించాలని బట్టి ఆ రాజు ఏం చేశారంటే దానియేలుని సింహాల బోన్లో వేయించేశాడు. కానీ ఆ సింహాలు దానియేలుని చంపేస్తే చనిపోతాడు కదా, అలా చనిపోకుండా కాపాడింది ఎవరు? దేవుడు. మన జీవితాల్లో కూడా ఎంతో మంది లోకంలో యాక్సిడెంట్ల ద్వారా రోగాల ద్వారా రకరకాలుగా చనిపోయిన వాళ్ళు ఉన్నారు, కానీ మనల్ని కాపాడాడు దేవుడు. ఎన్నో పరిస్థితుల్లో మనల్ని కాపాడాడు. కాబట్టి ఈరోజు మనం బ్రతికున్నాం. ఒకసారి చూద్దాం దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 22వ వచనంలో. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 22వ వచనం చదువుకుంటే దేవుని వలన నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడుచున్నాను. దానియేలు ఏం కనబడుతున్నాడు? దేవునికి నిర్దోషిగా కనబడుతున్నాడు. మనం ఎలా కనబడుతున్నాము? దోషులుగా కనబడుతున్నామేమో. మనని దేవుడు చూసినప్పుడు, మన హృదయంలోకి చూసినప్పుడు, మన జీవితంలోకి చూసినప్పుడు మనం దోషులుగా కనబడుతున్నాను. దానియేలు ఎలా కనబడుతున్నాను? నిర్దోషిగా కనబడుచున్నాను. కనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హానియో చేయకుండా వాటి నోళ్ళు మూయించెను. దేవుడే ఎందుకు? నిర్దోషిగా ఉన్నాడు, ఏ దోషం లేక కనబడుతున్నాడు దేవుని ఎదుట. కాబట్టి దేవుడు ఏం చేశాడు? లాస్ట్ మూమెంట్ లో దేవుడు అండి, మనం అనుకోవాలి, అర్థం చేసుకోవాలి దేవుని యొక్క మనస్సు. మనకి ఏ కష్టాలు శ్రమలు బాధలు రావని కాదు, ఖచ్చితంగా వస్తాయి. కానీ దేవుడు ఏం చేస్తాడంటే ఇమీడియట్గా మనకు సాయం చేయడు, లాస్ట్ మూమెంట్లో ఆఖరి నిమిషంలో కాపాడతాడు. దానియేలు పరిస్థితి చివరి నిమిషంలో కాపాడేశాడు. ఆయన కాపాడబడ్డాడు దేవుని వల్ల. అందుకే ఇవన్నీ అంటే దానియేలుని సింహాల బోను నుంచి కాపాడిన దేవుడు ఈ రోజు లోకానికి బోను ఏంటి? సాతాను బోను వేసేసింది. సాతాను దానియేలునేమో సింహాల బోనులో వేస్తే దేవుడు కాపాడాడు, ఆ నిర్దోషిగా ఉన్నాడు. కాబట్టి ఈరోజు లోకమంతా దేని బోనులో ఉన్నది? సాతాను బోనులో ఉన్నది. సాతాను బోనులో ఉన్న లోకాన్ని కాపాడాలి అంటే
మరి దేవుణ్ణి ఎరగాలి కదా, దేవుని తెలుసుకోవాలి కదా, ఆయన మాటలు లోబడి బతకాలి కదా. అందుకే సాతాను ఏం చేస్తుందంటే, సాతాను గర్జించు సింహం వల్లి ఎవరిని మింగేయాలని తిరిగిలాడుచున్నాడట. చూద్దాం ఒకసారి. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో, 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి కలవారై మెలకువగా ఉండుడి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. ఆనాడు బోనులో, సింహాల బోనులో ధాన్యాలు వేసేస్తే దేవుడు చివరి నిమిషం ఆయన కాపాడేశాడు, ఆయన బయటికి వచ్చేసాడు. ఈరోజు సాతాను కూడా లోకానికి మనందరికి బోను పెట్టింది. అది ఏం చేస్తుందంట, దాని బోనులో పడిపోకుండా, దాని మాయలో పడిపోకుండా ఉండాలంటే మనం ఎలా ఉండాలి? నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండాలి. మనం ఎల్లప్పుడూ జాగరూకులై ఉండాలి, ఎల్లప్పుడూ జాగ్రత్త కలిగి ఉండాలి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. ఎందుకు మెలకువగా ఉండమంటున్నాడు? మీ విరోధి అయిన మన విరోధి అయిన సాతాను గర్జించు సింహములాగా తిరుగుచున్నాడట. ఎవరిని మింగేయాలి? 2025లో ఉన్న వాళ్ళని మింగేస్తున్న అన్న లేడు దేవుల్లో. అర్థమవుతుందండి? అలా చాలా మందిని వాడు మింగుకుంటూ వస్తూ ఉంటాడు. దానికి టార్గెట్ ఏంటంటే, దేవుళ్ళ ఉండకుండా వాడు మింగేయడానికి ప్రయత్నం చేస్తాడు. అది మనల్ని మింగకుండా ఉండాలి, దాని మాయలో పడిపోకుండా ఉండాలంటే మనం ఎలా ఉండాలి? నిబ్బరమైన బుద్ధి కలిగి మెలకుగా ఉండాలి, అన్ని ఆలోచిస్తూ ఉండాలి, అన్ని విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి, దేవుడితో మనం కలిసి నడుస్తూ ఉండాలి. లేదంటే వాడు ఎక్కడో ఒక దగ్గర మనని పక్కదారి పట్టించే అవకాశం ఉంటుంది దేవుని వల్లరా. అందుకే ఒకనాడు పౌలు గారి జీవితాన్ని మనం చూస్తే దేవుని వల్లరా, పౌలు గారు సౌలుగా ఉన్న పౌలు ఆయన జీవితాన్ని మనం గమనిస్తే, యేసు ప్రభు పేరు చెప్తే కొండి చెప్పేస్తున్నాడు. ఆయన ప్రభు పేరు చెప్తే కొండి చంపేస్తున్నాడు. ఇళ్ళకు జ్వరబడి బయటికి లాగి కొట్టేస్తున్నాడు. అంటే అంత మతోన్మాదముతో ఉంటున్న సౌలు మరి దమస్కు పట్టణానికి కూడా వెళ్ళి ఏమనుకున్నారంటే, ఈ శిష్యులు ఉన్నారు కదా, వీళ్ళని చంపేస్తే, వీళ్ళని లేపేస్తే అసలు యేసు ప్రభు అనే పేరు కూడా ఉండదు, ఆ మార్గం ప్రకటించున్నమని ఆలోచించిన మతోన్మాదము ఉన్న సౌలు ఆయన దమస్కు పట్టణానికి బయలుదేరినప్పుడు మార్గ మధ్యంలో ప్రభువారు దర్శనము కలిగి, ప్రభువారు దర్శించి ఆ మనను వెలిగించినప్పుడు అప్పుడు అర్థమైంది ఆయన ఎక్కడ ఉన్నాడో. ఒకవేళ ఆ దమస్కు పట్టణానికి పోకముందే పౌలు చనిపోతే, ఆలోచించండి, దమస్కు పట్టణానికి చేరకముందే సౌలు చనిపోతే ఎక్కడికి వెళ్ళేవాడు? ఒకవేళ ఈ ప్రభుని మనం ఎరగకపోయే ముందే మనం చనిపోతే మనం ఎక్కడికి వెళ్ళే వాళ్ళం? ఆలోచించండి దేవుని. అందుకే ప్రభువారు ఇంకొక సంవత్సరం అవకాశమే తండ్రి, నేను ఎరవేస్తాను, దాన్ని ఇంకా బలంగా చేస్తాను, కాపిస్తాను అన్నట్టుగా ప్రభువారు మధ్యవర్తిత్వంగా మన తరపున మరి విజ్ఞాపన చేస్తున్నాడు. కాబట్టి ఇక మనిషి భూమి మీద మనుగడ కొనసాగిస్తున్నాడు. అందుకే పౌలు జీవితాన్ని మనం చూస్తే, ఆ సౌలుగా ఉన్న మతోన్మాదంతో నిండిపోయి ఉన్న ఆ సౌలు మార్గ మధ్యములోని దమస్కుకు చేరక ముందే, ప్రభు దర్శనానికి ముందే చనిపోయి ఉంటే నరకానికి వెళ్ళేవాడు కదా. అందుకే దేవుని వలన దేవుడు మనకిచ్చిన ప్రతి విషయము, మనకి ఇచ్చిన ఆయుష్కాలము, ఆరోగ్యం, ప్రతిది కూడా దేవుడు మనకి ఎందుకు ఇస్తున్నాడంటే, దీని వెనుక దేవుని యొక్క ఉద్దేశం మనం పరలోకం రావాలని, మనకి పరలోకం ఇయ్యాలని దేవుడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు దేవుని వలన. అందుకే చూడండి, ఇక్కడ అంటున్నాడు 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయంలో అంటున్నాడు. చూడండి ఆయన ఏమంటున్నా, ఆయన మాటల్లో విన్నాం మనం. ఆయన కనికరింపబడకపోతే ఆయన పరిస్థితి ఏమైందో అర్థం చేసుకున్న పౌలు భక్తుడు చెప్పుకుంటున్న మాట తన గూర్చి. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 15-16 వచనాలు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకంలోనికి వచ్చిన మాట నమ్మదగినదియో పూర్ణ అంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. అలాంటి ప్రభువారు వచ్చింది పాపం రక్షించడానికి కదా, పాపాన్ని తీసివేయడానికి కదా. అలాంటి పాపులలో నేను ప్రధానుడను అయినను. దేని నిమిత్తము పౌలు కనికరింపబడ్డాడండి? దేని నిమిత్తం పౌలు కనికరింపబడ్డాడు? నిత్య జీవము నిమిత్తము నేను కనికరింపబడ్డాను. అంటే నిత్య
నిత్య జీవం ఇవ్వడానికి దేవుడు మనకు అనుమతిస్తూ ఉన్నాడు. ఇంకా మన ఆయుష్కాలం పొడిగిస్తూ ఉన్నాడు. అందరికీ పరలోకం ఇయ్యాలి అనేది దేవుని యొక్క సంకల్పము, ఆయన యొక్క ఆలోచన. కానీ మనిషి వినే పరిస్థితిలో లేడండి. మనిషి వినే పరిస్థితిలో లేడు. హడావుడిగా వెళ్ళిపోతున్నాడు. ఎంత చెప్పినా పట్టించుకోవడం లేదు. ఇష్టప్రకారంగా బతికేస్తున్నాడు. భయం లేకుండా జీవిస్తున్నాడు. కానీ అలా భయం లేకుండా పాపములో చనిపోతే నరకానికి వెళ్ళిపోతాడు గనక దేవుడు ఏం చేస్తున్నాడు, ఇంకా మనకు కొంచెం సమయం ఇస్తా ఉన్నాడు, ఇంకా మారడానికి అవకాశం ఇస్తా ఉన్నాడు. ఈయన అదే చెప్పుకుంటున్నాడు, నేను ప్రధాన పాపిని, నేను కనికరింపబడ్డాను. ఎందుకు కనికరింపబడ్డాను? నిత్య జీవం పొందడానికి, పరలోకం పొందడానికి దేవుడు నా మీద కనికరం చూపాడని పౌలు భక్తుడు తన గురించి చెప్పుకుంటున్నాడు. అలా చెప్పుకున్న పౌలు ఇంట్లో కూర్చున్నాడా? అలా కనికరింపబడ్డ ఇంట్లో కూర్చోలేదు కదా. ఆయన నీతి కిరీటము ఒక పోరాటం చేశాడు భూమి మీద. ఆయన ఒకసారి చూద్దాం. 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనం చూస్తే, 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాలు చదువుకుంటే దేవుని వల్లరా, 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాలు, నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను. చూడండి, ఎప్పుడు అంటున్న మాట అండి. పౌలు గారు ఇక చనిపోతాను అని వృద్ధాప్యములో చెప్తున్న మాట ఇది. వృద్ధాప్యములో చెప్తున్న మాట ఏమంటున్నాడు? నేను పానార్పణముగా పోయబడి ఉన్నాను, నేను వెడలిపో కాలము సమీపించి ఉన్నది, మంచి పోరాటం పోరాడిందంట పౌలు. మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసాన్ని కాపాడుకుంటున్న. చూడు, ఇవన్నీ మనం చేయవలసిన పనులు. మన జీవితంలో కూడా పోరాటం ఉంటది. శరీరంతో పోరాటము, లోకాశులతో పోరాటము, సాతానుతో పోరాటము, పరిచయంలో పోరాటము, కుటుంబంలో పోరాటం, ఇవన్నీ కూడా మనం జయించుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి. మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. ఆ శ్రమలు ఇబ్బందులు కూడా విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. ఆయన విశ్వాసమును కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. అంటే ఆ పోరాటము ద్వారా పౌలు గారికి ఏమి దొరుకుతున్నదండి? నీతి కిరీటము. నీతి కిరీటము 1+1 ఆఫర్ అంటాం కదా మనం. ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అంటాం. చూడండి, ఒకటి 1+1 అనగానే ఎన్నో స్కీములు, ఎన్నో పేపర్ యాడ్లు, ఎన్నో న్యూస్లు మనం చూస్తూ ఉంటాం కదా. ఒకటి కొంటే ఒకటి ఫ్రీ, 1+1 ఆఫర్ అని చాలా మనం వింటూ ఉంటాం కదా. ఇక్కడ పౌలు గారు నీతి కిరీటము ద్వారా పౌలు గారికి ఏం దొరుకుతున్నది? జీవ కిరీటము. 1+1 ఆఫర్. నీతి కిరీటము ద్వారా పౌలు గారికి దొరకబోయేది జీవ కిరీటము. కానీ మనకి మన జీవితంలో దేవుడు దయా కిరీటం ఒక సంవత్సరాన్ని మనకిచ్చి నీతి కిరీటం ద్వారా మనకి జీవ కిరీటం ఇవ్వబోతున్నాడు. కానీ యేసు ప్రభు జీవితంలో అలా లేదండి. ప్రభువారి జీవితంలో దయా కిరీటం కాదు ప్రభువారికి ఇచ్చింది, ముళ్ళ కిరీటము. అర్థమవుతుందండి? ప్రభువారికి ఉన్నది ముళ్ళ కిరీటము. ముళ్ళ కిరీటంతో జీవ కిరీటం యేసు ప్రభువారికి, మనకి నీతి కిరీటంతో జీవ కిరీటం. అందుకే దేవుని వల్లరా బాగా మనం ఆలోచించాలి. ఎలాగలంగా సత్యములకు వచ్చాము, ఎలాగలంగా ప్రభువుని నమ్ముకున్నామో, సత్యములో కొనసాగుతున్నామో, సత్యం నేర్చుకుంటున్నామో, సత్యము మనకి స్వతంత్రంగా చేసి నడిపిస్తా ఉన్నది. అలా నీతి కిరీటం అనే పొందుకున్న మనము దాన్ని గట్టిగా పట్టుకోమని వాక్యం చెప్తున్నది. గట్టిగా పట్టుకోవాలి. లేదంటే సాతానుగాడు రెడీగా ఉన్నాడు. ప్రకటన గ్రంథంలో చూస్తే 3:11 ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం చూస్తే దేవుని వల్లరా, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 11వ వచనంలో నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడు కూడా నీ కిరీటాన్ని దొంగిలించకుండా చూసుకో. ఎవడు దొంగిలిస్తాడండి? సాధారణంగానే కదా. ఇప్పుడు మనకి నీతి కిరీటం ద్వారా జీవ కిరీటం ఇవ్వాలనుకుంటున్నాడు దేవుడు. యేసు ప్రభువుకేమో ముళ్ళ కిరీటం ద్వారా జీవ కిరీటము ఇచ్చాడు తండ్రి. ఇప్పుడు మనము మన కిరీటాన్ని కాపాడుకునే పని ఎవరు చేయాలి? ఎవరికి వారు చేయాలి. ఎవరికి వారు చేయాలి. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఏమంటున్నాడు?
నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవ్వడు కూడా నీ కిరీటమును అపహరింపకుండానట్లు నీవు కలిగిన దానిని గట్టిగా పట్టుకో, నీ విశ్వాస జీవితాన్ని కాపాడుకో, బలంగా ఉండు, ఆత్మీయంగా ఉండు, గట్టిగా పట్టుకో. ఎందుకంటే నీ కిరీటం దొంగిలించడానికి సాతానుగాడు వాడు తిరుగుతా ఉన్నాడు. ఎక్కడ అవకాశం దొరికినా వాడు దొంగిలించడానికి తిరుగుతా ఉన్నాడు. వాడు మాయలో పడిపోతే కిరీటం వెళ్ళిపోతుంది, కిరీటం వెళ్ళిపోతే జీవకిరీటం దక్కదు దేవుని వల్ల. అందుకే దేవుడు మనకు సాయం చేస్తాడు, మనకు శక్తిని ఇస్తాడు, బలం ఇస్తాడు, జ్ఞానం ఇస్తాడు. ఆయన మన వెంబడే ఉంటాడు, కానీ ఆయన మాట వినే పరిస్థితులు మనము ఉండాలి. అందుకే చూడండి, మన ఆయుష్కాలము కూడా ఎలా పెంచుతున్నాడో చూడండి దేవుడు. ఎందుకు పెంచుతున్నాడు, దీనివల్ల మన ఆయుష్కాలం పెంచబడుతుంది అనేది కూడా సామెత గ్రంథం 3వ అధ్యాయం 1-2 వచనం చదివితే, సామెత గ్రంథము 3వ అధ్యాయము 1-2 వచనాలు చదివితే దేవుని వల్లరా, నా కుమారుడా, మనతో వాక్యం మాట్లాడుతుంది, దేవుడు మాట్లాడుతుంది ఏమని, నా కుమారుడా కుమారి నా ఉపదేశమునకు మరవకుము. మనము చేయవలసిందేంది, దేవుడు ఎన్నో ఉపదేశిస్తున్నాడు, ఎన్నో మాటలు మనతో మాట్లాడుతున్నాడు. అవని మరవకుండా ఉండాలి. మరిపించేవాడు సాతానుగాడు. వానికేంటి లాభము, వాడు మనకి జీవకిరీటం లేకుండా చూసే పనిలో వాడు ఉంటాడు. ఎందుకంటే వాడికి దక్కని పనులకు మనకు దక్కొద్దని వాడు తిరుగుతూ ఉన్నాడు. కనుక ఇక్కడ ఏమంటున్నాడంటే, నా కుమారుడా నా ఉపదేశమును మరవకుండా చూసుకో, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొను. దేవుడు ఏదైనా మాట్లాడితే హృదయపూర్వకంగా మనము గైకోవాలి. అది స్వీకరించే మనసు మనకు ఉండాలి. దేవుడు మనకి ఏదైనా చెప్తున్నాడంటే, సేవకుడు ఏదైనా చెప్తున్నాడంటే హృదయపూర్వకంగా దాన్ని స్వీకరించే మనసు ఉండాలి. అదే చెప్తున్నాడు, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము. అవి అలా గైకుంటే ఏం చేస్తాయి అంటే అవి దీర్ఘాయువు అంటే దీర్ఘాయుష్కాలం ఇస్తాడు. అవి దీర్ఘాయువును సుఖ జీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయును. చూడండి, మనం ఎక్కడ మిస్ అవుతున్నాము, ఆయన మాటలు వింటున్నాము, మాటలు మర్చిపోతున్నాం, మాటల పక్కన పెడుతున్నాం. దేవుడు ఏమంటున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, నా ఉపదేశంలో విన్నావు కదా, మరవకుండా నీ హృదయంలో దాచుకో, ఆ ఆజ్ఞలకు లోబడి బతుకో. అందుకే నా కుమారుడా నా ఉపదేశంలో మరవకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము. అవి ఏం చేస్తాయంటే దీర్ఘాయువును సుఖ జీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయును. అందుకే దేవుని వలన మనకి ఆస్తులున్నా లేకపోయినా మనం ధైర్యంగా మనం ఉండాలి అంటే వాక్యములో ఉండాలి, దేవుల్లో ఉండాలండి. దేవుల్లో మనం బలంగా ఉన్నప్పుడు ఏమున్నా లేకపోయినా మనం ధైర్యంగా ఉండగలము, మరి సంతోషంగా ఉండగలము, శాంతి కలిగి ఉండగలము. అందుకే ఒక మాట మనం చూస్తే దేవుని వలన ఎఫెసీ పత్రికలో మనకు ఎన్నోసార్లు దేవుడు మనతో మాట్లాడిన మాట. ఎఫెసీ పత్రిక 5:15లో, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం, దినములు చెడ్డవి గనుక. ఎన్నోసార్లు మనం మాట్లాడుకునే మాట ఏమంటున్నాడు దేవుడు, దినములు చెడ్డవనగానే ఏ దినము చెడ్డని, సోమవారం చెడ్డది, మంగళవారం చెడ్డది, బుధ బేస్త శుక్ర శని ఆది ఈ దినాలు కాదు. దినములు చెడ్డవి అంటే మనం రోజులు బాగాలేవంటాం. చూడండి, రోజులు బాగాలేవంటే దాని అర్థం ఏంటి, ఏ రోజులు బాగలేవని. మంచి రోజులు కావి అంటున్నాం మనం. కొంతమంది నమ్మినట్టుగా మంగళవారం అసలు మంచిది కాదు, శనివారం అసలు మంచిది కాదు, శుక్రవారం డబ్బులు మరి తీసుకోవచ్చు కానీ ఇయ్యొద్దు అనేది కొన్ని నమ్మకాల లోకంలో కనబడతాయి. దాని గురించి కాదు దేవుడు మాట్లాడేది. దినములు చెడ్డవి, అసలు అన్ని దినాలు ప్రమాదకరంగా కనబడుతున్నాయి. ఈ రోజు నాకు మంచి దినమని భావిస్తున్నాడు, ఎదుటి వానికి ఏమో యాక్సిడెంట్లో చనిపోయాడు.
అది ఎట్లా మంచి దినం అవుతుంది? అర్థమవుతుందండి? దినం అనేది అలా ఉంటుంది. ఇప్పుడు ఒకరికేమో ఇది మంచి దినంగా ఉండి వేరే వాళ్ళకి చెడ్డ దినంగా ఉండదు కదా. దినం అనేది అందరికి సమానంగా ఉంటుంది. కానీ మనుషుల యొక్క కొన్ని నమ్మకాలు అలా కొనసాగుతూ ఉన్నాయి. కానీ బైబిల్లో దేవుడు ఆయించిన మాట, దినములు చెడ్డవి కనుక మీరు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. మనిషి ఎప్పుడు ఎలా మారిపోతుందో కూడా తెలియదండి కదా. అప్పటికప్పుడే మారిపోతూ ఉంటారు మనుషులు. అందుకే దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక, మనం చేయాల్సిన పని చెప్తున్నాడు. సమయమును పోనీయక ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనుటకు జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే దినం ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదండి. ఎప్పుడు ఏం జరుగుతుందో మనకి తెలియదు. ఏదైనా చిన్న మన జీవితంలో రాగానే వణికిపోతున్నాం, మనం భయపడిపోతున్నాం కదా. ఎందుకంటే మనుషులుగా మన బలహీనులమే. కానీ వాక్యం ఏమంటుందంటే దినాల్లో మంచి దినాలు కావివి కనుక నువ్వేం చేస్తావంటే ఆ దినాలను సద్వినియోగపరుచుకుంటూ అజ్ఞానుల్లాగా కాకుండా జ్ఞానుల్లాగా బ్రతకమంటుంది వాక్య. జ్ఞానంగా అంటే వాక్య ప్రకారంగా బ్రతకండి, వాక్యములో ఉండండి, వాక్యములో ఎదగండి, భక్తి విశ్వాసంలో ఎదగండి, క్రియలో ఎదగండి. ఇవన్నీ ఇలా చేసుకుంటూ వెళితేనే మనం బలంగా ఉండగలుగుతాము, జ్ఞానులుగా ఉండగలుగుతాము. అందుకే చూడండి, కొంతమంది దేవుడు లేడు ఏం లేడని మాట్లాడే వాళ్ళు కూడా లోకంలో ఉన్నారు. అసలు దేవుడు లేడనే వాళ్ళు చాలా మంది ఉన్నారు లోకంలో కదా. దేవుడు లేడనే వారి గురించి కూడా బైబిల్ చెప్పిందండి. కొంతమంది దేవుడు లేడనే వాళ్ళని ఏమంటారంటే నాస్తికులు అంటారు వాళ్ళని కదా. ఎథిస్ట్ వాళ్ళు. అలా నాస్తికుల గురించి కూడా బైబిల్ మాట్లాడింది. కీర్తన గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనంలో, కీర్తన గ్రంథము 14వ అధ్యాయం 1వ వచనం వాళ్ళని ఏమన్నదో చూడండి. కీర్తన గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములు అనుకుంటారట. ఎవరు వీళ్ళు? బుద్ధి లేని వాళ్ళు. దేవుడు లేడనే వాళ్ళు బుద్ధిహీనులు అంటున్నాడు దేవుడు. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములు అనుకొందురు. వారు చెడిపోయిన వారు, అసహ్య కార్యములు చేయుదురు, మేలు చేయవాడొక్కడను లేడు. చూడండి, బుద్ధిహీనత 2 సార్లు రాశారండి ఇదే మాట. 53వ అధ్యాయం 1లో కూడా ఉంటుంది కీర్తన గ్రంథం. 53:1 కూడా దేవుడు లేని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు, వారు చెడిపోయిన వారు, అసహ్య కార్యములు చేయుదురు, మేలు చేయవాడొక్కడను లేడు. చూడండి, దేవుడు లేడనేవాడు బుద్ధిహీనుడు. మన దేవుడు ఉన్నాడని తెలుసుకున్నాం కదా. ఉన్నారని తెలుసుకున్న మనము బుద్ధిగా బతకాలి కదా. వాళ్ళని బుద్ధిహీనులు అంటుంది. మరి బుద్ధిమంతులుగా మనం ఉండాలి కదా. బుద్ధిమంతులే జ్యోతులంగా వెలగాలి కదా మనం. అలా వెలగాలంటే మనము వాక్యంలో ఎదగాలి, దేవునిలో ఉండాలి, మంచి విశ్వాసమును మనము కాపాడుకుంటూ ఉండాలి. ఎందుకంటే దుష్టుడు ఏదో రకంగా మనల్ని తప్పుదార పట్టించడానికి వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అందుకే మనకి కృప అనేది మనకి కాపాడుతూ ఉన్నది, మనల్ని బతికిస్తూ ఉన్నది, మనకు ఆయుష్కాలం పొడిగిస్తూ ఉన్నది. కానీ ఇదంతా దేవుడు చేస్తున్న కారణం, దాని వెనుక ఒకటే ఒక కారణము, పరలోకం ఇవ్వడానికి. మనకి పరలోకం ఇవ్వడానికి మన ఆయుష్కాలం పొడిగిస్తూ ఉన్నాడు, ఆయుష్కాలం ఇస్తూ ఉన్నాడు, నడిపిస్తూ ఉన్నాడు. కనుక మన ఆయుష్కాలము, మనకు దీర్ఘాయుష్యం మనం కలిగి ఉండాలంటే ఆయన మాటలు, ఆయన ఉపదేశాన్ని మనం అనవకుండా ఆయన ఆజ్ఞలు ఉదయపూర్వకంగా మనము స్వీకరించే మనసు మనకు ఉండాలి. అలా ఉన్నప్పుడు మన కుటుంబంలో సుఖము, శాంతి ఉంటుంది, మనము ధైర్యంగా బతకగలుగుతాం దేవుని వలన. అందుకే మనము దేవునిలో భయభక్తులు కలిగి ఉంటే దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క దూతని కాపలాగా పెడతారండి. నువ్వు ఎంత దూరం అన్నా ప్రయాణం చేయి, ఎక్కడన్నా తిరుగు, దేవుడు పర్మిషన్ లేకుండా తల వెంట్రుక కూడా ఓడదని మనకు తెలుసు. దేవుడు పర్మిషన్ లేకుండా మన తల్ల వెంట్రుక కూడా ఓడదని బైబిల్ చెప్తుంది కదా. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, చూద్దాము చివరిగా కీర్తన గ్రంథము 34వ అధ్యాయం 7వ వచనం. కీర్తన గ్రంథము 34వ అధ్యాయం 7వ వచనం చదువుకుంటే, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి, దేవుని యందు భయభక్తులు గల వారి చుట్టూ
ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. అర్థమవుతుందండి? దానియేలు ఎలా రక్షింపబడ్డాడు? నిర్దోషిగా ఉన్నాడు కదా. ఈ రోజు మనమంతా కూడా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే మనకి కూడా దూత కావలిగా ఉంటది. వేల కొలది దూతలు కాపలగా పెట్టమంటాం కదా. వేల అవసరం లేదు, ఒక్క దూత ఉంటే చాలు. ఒక్క దూతనే. ఆ ఒక్క దూతకి ఎంత బలం ఉంటుందో తెలుసా అండి? ఒక్క దూతకి ఎంత బలం ఉంటుంది అంటే ఒకసారి చూద్దాము. చివరిగా యెషయా గ్రంథం 37-36లో, యెషయా గ్రంథము 37వ అధ్యాయము 36వ వచనం. యెషయా గ్రంథము 37-36. ఒక దూతకి ఎంత బలం ఉంటుందో చూద్దాం. ఒక్క దూత, యెహోవా దూత బయలుదేరి యెహోవా దూత అంతటా యెహోవా దూత బయలుదేరి అశ్షూరు వారి దండుపేటలో 185,000 మందిని మొత్తెను. ఒక దూత బలం ఎంతండి? 185,000 మందిని చంపే బలము కలిగిన దూత. ఒక దూత కావాలంటే మనం యెహోవాను భయభక్తులు కలిగి ఉంటే ఒక దూత చాలు. ఒక్క దూతకు అంత బలం ఉంటుంది. ఆ దూత బయలుదేరి అశ్షూరు వారి దండిపేటలో 185,000 మందిని మొత్తెను. ఉదయమున జనులు లేవగా వారందరూ ముతకలేబములుగా ఉండేది. అలాంటి దూతని మనకు కాపలాగా పెడతాడు. ఎప్పుడు? మనము కూడా భయభక్తులు కలిగి దేవుని మాటలకు లోబడి ఆయన ఆజ్ఞలు లోబడి బతుకుతున్నప్పుడు మనం ఎక్కడ ఉన్నా చివరి నిమిషం సడన్ గా పడేస్తాడు. సడన్ గా దేవుడు ముందే కాపాడాడు. చెప్పాను కదా, లాస్ట్ నుండి వచ్చే వరకు తక్కువ సాయం చేస్తాడు దేవుడు. కానీ ఇవన్నీ జరగాలంటే మనము భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన మాటనికి లోబడి బతకాలి, భయభక్తులు జీవించాలి. ఎందుకంటే దేవుని వల్లరా మనకి కొత్త సంవత్సరం అని 26వ సంవత్సరం మన జీవితంలో దేవుడు ప్రవేశింప చేసింది. మన మీద మంచివారమని కాదు, కానీ మనలో ఇంకా ఏదైనా తేడాలు ఉంటాయి సరి చేసుకుని దేవుని కోసం బ్రతికి ఆయన కోసం పనిచేసి ఆయన ఉన్న లోకం రావాలని మన జీవితంలో కూడా దేవుడు 26వ సంవత్సరం అని దయా కిరీటాన్ని మనకు ధరింపజేశాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఇప్పుడు నా ద్వారా మాట్లాడిన ప్రతి మాట వినమే అంతను ఉదయాలలో చెప్పిన నా హృదయంలో దేవుడు సమృద్ధిగా ఫలింపజేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి స్తుతులు స్తోత్రాలు నాయన. గొప్ప దేవుడు తండ్రి, గొప్ప మాటలు దినాన మాతో మాట్లాడవు నాయన. అవును తండ్రి, ప్రతి దాని వెనుక మీ ప్రేమనైనా మాకునైనా ఆహారం ఇయ్యాలని, ఆరోగ్యం ఇయ్యాలని, మాకు శాంతి సమాధానం ఇయ్యాలని నాయన, సకల కీలంచము కాచి కాపాడాలని నాయన, మాకు నాయన మరి పగలు రాత్రులు ఇస్తున్నావు నాయన, వర్షాలు ఇస్తున్నావు, పంటలను ఇస్తున్నావు, ఆహారం ఇస్తున్నావు, ఆరోగ్యం ఇస్తున్నావు, ఋతువులు ఇస్తున్నావు, ఎన్నో రీతులుగా మా జీవితంలో మరి చేస్తున్నావు కనుకనే మేము ఇంకా బతుకున్నాము నాయన. అందును బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలా బ్రతుకుతున్న మాకు మరలా 25వ సంవత్సరం అంతా కూడా 2025 అంతా కూడా 360 రోజులు కాచి కాపాడి 26వ సంవత్సరంలో 4వ దినానికి మేము తీసుకొచ్చిన విధానం బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. మేము ఇంకా బతికి బట్ట గడుగుతున్నాము అంటే అది మీ కృప, మీ దయ, మీ దానమేనా, మీ దయ తండ్రి. అందరిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దీంట్లో మా గొప్పతనం మేము అనుకుంటే మా జీవితం 26 రాలేదు. నేను ఎంతో మంది బతకాలనుకున్న ఈ రోజు లేరు, కానీ మా జీవితంలో 2026 ఉందంటే అది మీ కృప, మీ దయ. అందరిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఇచ్చిన ఈ సంవత్సరం అంతా కూడా మేము భయభక్తులు కలిగి మీ మాటలకు లోబడి, మీ ఆజ్ఞలకు లోబడి జీవించినైనా మేము మీకోసం భయభక్తులు కలిగి బతుకుతూ నీతి కిరీటం మేము కాపాడుకుంటూ ఆ నీతి కిరీటం ద్వారా జీవి కిరీటం పొందే విధంగా మేము భయభక్తులు జీవించే భాగ్యం ప్రసాదించి మేము మీకోసం బ్రతుకుతూ ఇంకా కొంతమంది బతికించి కుప్పలు దయచేయమని, ఇప్పుడు నా ద్వారా మాట్లాడిన ప్రతి మాట ఎవరు కూడా అర్థం చేసుకున్న మంచి మనసును దయచేయమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా ప్రభువును మా రక్షకుడును మీ ప్రియ కుమారుడు అయిన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యు ఆల్.